దురంధర్ 2 ద రివెంజ్ భయ్యా, ఇది పీక్ సినిమా, పీక్ ఎక్స్పీరియన్స్, పీక్ రైటింగ్, పీక్ పర్ఫార్మెన్స్. ఇంతకన్నా చెప్పడానికి వర్డ్ సరిపోవు. థియేటర్లో చూడకపోతే మీకు మిస్ అయిన ఫీలింగ్ గ్యారంటీగా ఉంటుంది. ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడాలంటే రైటింగ్. ఈ సినిమాకి బ్యాక్ బోన్ రైటింగే. స్టోరీలో డెప్త్ ఉంది, క్యారెక్టర్స్కి క్లియర్ మోటివేషన్స్ ఉంటాయి, ప్రతి ఎమోషన్కి ప్రాపర్ బిల్డప్ ఉంటుంది. సీన్స్ జస్ట్ జరుగుతున్నాయని కాదు, ప్రతి సీన్కి ఒక పర్పస్ ఉంది. ఎమోషనల్ గ్రాఫ్ని చాలా స్ట్రాంగ్గా డిజైన్ చేశారు. రివెంజ్ స్టోరీ అయినా సర్ఫేస్ లెవెల్లో కాదు, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, పెయిన్, ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని లేయర్స్లో చూపించారు. క్లైమాక్స్కి రీచ్ అయ్యే వరకు రైటింగ్ గ్రిప్ వదలలేదు అసలు. అండ్ నెక్స్ట్ యాక్టింగ్ గురించి మాట్లాడితే ప్రతి యాక్టర్ లిటరలీ ప్రాణం పెట్టేశారు. ఎక్స్పెషల్లీ రణ్వీర్ సింగ్. ఆయన యాక్టింగ్ కాదు భయ్యా, జీవించేశాడు. ఎమోషనల్ సీన్స్లో అయితే కంట్లో నుండి నీళ్లు తెప్పిస్తాడు. అండ్ ఆర్ మాధవన్ గారు జస్ట్ బ్రిలియంట్, సబ్టిల్గా పవర్ఫుల్గా పర్ఫామ్ చేశారు. అండ్ అర్జున్ రాంపల్ కూడా చాలా స్ట్రాంగ్గా నిలిచాడు. మిగతా క్యాస్ట్ అంతా కూడా చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఎక్కడ వీక్లింగ్ అనిపించలేదు. సినిమాటోగ్రఫీ కొన్ని షార్ట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ్యా, హాలీవుడ్ రేంజ్ విజువల్స్ అనిపిస్తాయి. ఫ్రేమ్స్లో రిచ్నెస్ ఉంది, స్కేల్ కనిపిస్తుంది, కానీ కొన్ని చోట్ల మాత్రం కొంచెం ఆఫ్ అనిపిస్తాయి. కన్సిస్టెన్సీ కొంచెం మిస్ అయింది అనిపిస్తుంది. బీజిఎం అండ్ మ్యూజిక్ చాలా ఎక్సలెంట్. దురంధర్ 1లో ఎలా ఓల్డ్ సాంగ్స్ని రిమిక్స్ చేసి మ్యాజిక్ క్రియేట్ చేశారో, ఇక్కడ కూడా అలానే కొన్ని ఓల్డ్ ట్రాక్స్ని యూజ్ చేసి సీన్స్కి సౌల్ ఇచ్చారు. మ్యూజిక్ ఎమోషనల్ ఇంపాక్ట్ని డబల్ చేసి. సినిమాలో మెయిన్ హైలైట్ అంటే ఎమోషనల్ సీన్స్, లిటరల్లీ హార్ట్ని టచ్ చేస్తాయి. రైటింగ్ ప్లస్ ఎగ్జిక్యూషన్ రెండు కలిసి చాలా స్ట్రాంగ్గా వర్క్ అయ్యాయి. యాక్షన్ సీక్వెన్సెస్ హాలీవుడ్ దురంధర అన్నట్టు తీశారు. చాలా రియలిస్టిక్ టోన్లో డిజైన్ చేశారు. ఓవర్గా కాదు, రాగా ఉంటాయి. సెట్స్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ పాకిస్తాన్ని రీక్రియేట్ చేసిన విధానం చాలా న్యాచురల్గా ఉండిద్ది. రియల్ లొకేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతాం. నెగటివ్స్ గురించి మాట్లాడాలంటే పెద్దగా ఏం లేవు, కానీ కొన్ని చోట్ల మాత్రం కొంచెం ల్యాగ్ అనిపిస్తూ ఉంటుంది. డిఓపిలో కొన్ని షార్ట్స్ కన్విన్సింగ్గా లేవు. ఎడిటింగ్ కొన్ని సీన్స్ డైరెక్ట్ స్కిప్ చేసినట్టు అనిపిస్తుంది. లాస్ట్గా డైరెక్టర్ ఆదిత్య ధర్ గురించి చెప్పాలి అంటే ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్లో టాప్ లీగ్కి ఎంటర్ అయ్యాడు అని చెప్పొచ్చు. ఫ్యూచర్లో గాడ్ ఆఫ్ బాలీవుడ్ అనిపించే రేంజ్ పొటెన్షియల్ ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి భయ్యా, సినిమాలో బ్రూటాలిటీ ఫుల్గా ఉంటుంది. గోర్ కూడా కొన్ని చోట్ల రాగా చూపించారు. వైలెన్స్ అయితే చాలా దారుణంగా ఉంటుంది. రియలిస్టిక్గా కాంప్రమైజ్ లేకుండా డిజైన్ చేశారు. కొన్ని సీన్స్ సెన్సిటివ్ ఆడియన్స్కి కొంచెం హెవీగా అనిపిస్తాయి, కాబట్టి ప్లీజ్ కిడ్స్తో కలిసి చూడడం అవాయిడ్ చేయండి. ఫైనల్గా ఒకటే చెప్తున్నా, ఈ సినిమా థియేటర్లో చూడకపోతే చాలా ఫీల్ అవుతారు. ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోండి. పాసిబుల్ అయితే హిందీలో చూడడానికి ట్రై చేయండి. ఇక ఇంతే గాయ్స్, రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.